2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. మీరు ధనవంతులు కాకపోవడానికి గల కారణం ఏంటంటే మీ మైండ్ సెట్. హాయ్, నా పేరు శ్రవణ్ వారణాసి. వెల్కమ్ టు మైండ్ఫుల్ మిలీనియర్. రీవైర్ యువర్ బ్రెయిన్ టు లివ్ రిచ్, హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్. సో 1 crore in 365 days అనే సిరీస్లో 5th పార్ట్కి స్వాగతం. అయితే ఇప్పటి వరకు అసలు టైం వాల్యూ గురించి కానీ, టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి, గొప్ప వాళ్ళు టైంని ఎలా మేనేజ్ చేసుకుని స్కేల్ చేస్తారు, అలాగే యాక్టివ్ ఇన్కమ్ గురించి, ప్యాసివ్ ఇన్కమ్ గురించి, వాటి గురించి మాట్లాడుకున్నాం. అండ్ 4th వీడియోలో మనం ఎలాగా 1 crore in 365 days విత్ జీరో ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ గురించి వీడియో చేశాను. సో ఎవరైతే ఈ వీడియో ఇప్పుడు చూస్తున్నారో ఒకసారి ప్రీవియస్ వీడియోస్, ఆ సిరీస్ కూడా చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. అయితే ఈ వీడియోలో మనం ₹1 కోటి సంపాదించుకోవాలంటే అసలు ఎటువంటి ఆలోచన విధానం ఉండాలి, ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన మైండ్ సెట్లో 2 రకాలు ఉంటాయి. స్కేర్సిటీ మైండ్ సెట్ అండ్ అబండెన్స్ మైండ్ సెట్. అంటే ఏంటి ఒకసారి చూస్తే, స్కేర్సిటీ మైండ్ సెట్లో ఫోకసెస్ ఆన్ వాట్ యూ ల్యాక్. అంటే నాకు ఇది లేదు, నాకు రిసోర్సెస్ లేవు, నాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అని చెప్పుకొని వాళ్ళ సక్సెస్ని వాళ్ళే తొక్కేసుకుంటూ ఉంటారు. వేరేస్ అబండెన్స్ మైండ్ సెట్లో ఒక చిన్న ప్రాబ్లం కనిపిస్తే దానికి ఎలా సొల్యూషన్ వెతకాలి, పాసిబిలిటీస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. స్కేర్సిటీ మైండ్ సెట్లో లిమిటెడ్ ఆపర్చునిటీసే ఉన్నాయి, నాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు అసలు లేవు, ఉద్యోగాలు లేవు, లేకపోతే బిజినెస్ గ్రోత్ ఆపర్చునిటీస్ లేవు అని అనుకుంటారు. కానీ అబండెన్స్ మైండ్ సెట్లో ప్రతిదాన్ని ఒక అద్భుతమైన ఆపర్చునిటీగా చూస్తారు. ఇక్కడ స్కేర్సిటీ మైండ్ సెట్లో ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవడానికి కూడా భయపడుతుంటారు. కానీ ఇక్కడ ఒక రిస్క్ తీసుకోవడానికి ముందడుగు వేస్తారు, కానీ చాలా క్యాలిక్యులేటెడ్గా తీసుకుంటారు. 4th పాయింట్ ఏంటంటే, స్కేర్సిటీ మైండ్ సెట్లో వేరే వాళ్ళు సక్సెస్ అవుతుంటే వీళ్ళు చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. కానీ అబండెంట్ మైండ్ సెట్ వాళ్ళు వేరే వాళ్ళు సక్సెస్ అవుతుంటే వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఇక్కడ స్కేర్సిటీ మైండ్ సెట్లో డిసిషన్స్ తీసుకోవాలంటే భయపడతారు. కానీ అబండెంట్ మైండ్ సెట్లో డిసిషన్స్ ప్రాపర్గా, క్యాలిక్యులేటెడ్గా, అద్భుతంగా తీసుకోగలుగుతారు. ఎప్పుడైతే వీటిని ప్రాపర్గా మేనేజ్ చేసుకోగలుగుతామో, ఈ స్కేర్సిటీ మైండ్ సెట్ నుంచి అబండెంట్ మైండ్ సెట్కి వస్తామో అద్భుతంగా మనం గ్రోత్ అవుతాం. అయితే ఎలా మనం తీసుకోవాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ధనవంతులు కేవలం డబ్బు పరంగా మాత్రమే డిఫరెంట్గా ఆలోచించరు. ప్రతి దాని గురించి ఒక అద్భుతంగా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు ఆలోచించే విధానమే చాలా డిఫరెంట్ ఉంటుంది. అయితే అసలు 1 crore in 365 days సంపాదించాలంటే ఫస్ట్ మనకి కావాల్సింది డిసిప్లిన్. డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను 4th వీడియోలో చెప్పాను. 4th వీడియోలో ఒక 0 నుంచి 365 days వరకు ఎలా సెగ్మెంట్ చేసుకోవాలి, రోజు 3 hours ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు ఎలా ఈజీగా అచీవ్ చేస్తారని చెప్పాను. నేను చెప్పడం చాలా ఈజీ, కానీ రోజు దాన్ని ప్రాక్టీస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే ఈజీగా రిజల్ట్స్ అనేవి వస్తాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం వల్ల డిసిప్లినే. మనకి సక్సెస్ అవ్వడానికి అన్నీ తెలుసు, కానీ వాటిని ఇంప్లిమెంటేషన్లోనే ఇబ్బంది పడతాం. కాబట్టి ఎప్పుడైతే మీరు ఇంప్లిమెంట్ చేస్తారో కాంపౌండింగ్ రిజల్ట్స్ మీకు వస్తూ ఉంటాయి. అయితే ఒక్కసారి చూడండి, యువర్ థాట్ ప్రాసెస్ సెట్స్ యువర్ ఇన్కమ్ సీలింగ్. మనం అంతా ఒక మైండ్లో ఒక ఇన్కమ్ సీలింగ్, నేను ఇంతవరకే సంపాదించగలను, నెలకి ₹1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 అని మనమే సీలింగ్ పెట్టుకుంటాం అనమాట. దానివల్ల మనం గ్రోత్ కాలేకపోతాం. అయితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనడానికి ఒక పిక్చర్ చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ మనకి ఇటువంటి ఆలోచనలు ఎలా వస్తాయి, మనం ఎందుకు పెద్దగా ఆలోచించలేకపోతున్నాం అంటే, ఫస్ట్ వన్ ఏంటంటే ఫ్యామిలీ కండిషనింగ్. మనం చిన్నప్పటి నుంచి చాలా వింటూ ఉంటాం, అరే డబ్బున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళరా, డబ్బు వల్ల ఆనందం రాదురా, డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా, ఇలాంటివన్నీ మనం ఇంట్లో వినటం వల్ల మనకి చిన్నప్పటి నుంచి మనకి ఎలా ఒక ఫండమెంటల్గా మనకి ఒక ఫౌండేషన్ ఏర్పడిపోయింది. నేను డబ్బులు సంపాదించడానికి అర్హుణ్ణి కాదేమో అనే భావన మీకు మీ ఇంట్లో నుంచే మొదలైంది. దాని తర్వాత ఏమవుతుంది, మీ ఇంట్లో వాళ్ళు అయిపోయిన తర్వాత మీ ఎక్స్పీరియన్సెస్, మీ ఎన్విరాన్మెంట్, మీ దగ్గర కొంతమంది డబ్బులు తీసుకుని ఉండొచ్చు, ఒక 50,000, ₹1,00,000 మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు టైంకి ఇవ్వరు. వాళ్ళు టైంకి ఇవ్వనందువల్ల వాళ్ళ మీద మనకి నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ కానీ, ఆ ఎన్విరాన్మెంట్లో మనం ఉండటం వల్ల ఎవరు గొప్పగా ఆలోచించే వ్యక్తులు మీ ఎన్విరాన్మెంట్లో లేకపోవడం వల్ల మీరు కూడా ఓహో ఇలా సంపాదించగలను అని మీ మైండ్లో మీరు ఎప్పుడు పెద్దగా ఆలోచించలేదు. మీ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో, ఎవరైతే హెల్తీగా, హ్యాపీగా, సక్సెస్ హ్యాబిట్స్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ మీరు తిరిగారనుకోండి, ఆటోమేటిక్గా మీ బిలీఫ్స్ కూడా మారుతాయి. అండ్ 3rd వన్ చూడండి, ఐడెంటిటీ అండ్ సెల్ఫ్ వర్త్. అసలు నేను ₹1 కోటి సంపాదించడానికి నేను అర్హురాలనా అని అనుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే నాకు అంత అర్హత లేదులే,
రూపాయలు నేను సంపాదించలేలే అనే నువ్వు ఫండమెంటల్గా బిలీవ్ అయిపోతే దానివల్ల మనం ఎలా డబ్బులు సంపాదిస్తాం చెప్పండి. ఫస్ట్ మీరు అనుకోవాల్సింది ఏంటంటే ఎస్ నేను డబ్బులు సంపాదించగలను అనే ఒక కాన్ఫిడెంట్ని మీరు బిల్డ్ చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ బిలీవ్స్ మారితే, మీ నమ్మకాలు మారితే, మీ భయాలు దాటుకుంటూ వెళ్ళి మీరు అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు. సో కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి 1 crore in 365 daysకి నేను అర్హురాల్ని అని ఏదైతే ఉందో అది మీరు కామెంట్ చేయండి. మీరు ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. అయితే ఇంకొకసారి మీరు దీనికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 4 pillars ఆఫ్ మిలీనియర్ సక్సెస్. ఫస్ట్ వన్ క్లారిటీ ఉండాలి, సెకండ్ వన్ డిసిప్లిన్ గా ఉండాలి, థర్డ్ వన్ ఫోకస్డ్ గా ఉండాలి, అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే రెసిలియంట్. అంటే మనం ఫెయిల్ అయినా సరే బౌన్స్ బ్యాక్ అయ్యి వీటన్నిటిని మీరు కనుక ప్రాపర్ గా మేనేజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారు. అందుకని నేను ఏమంటున్నానంటే యువర్ థాట్ ప్రాసెస్ డిజైన్స్ యువర్ క్రోర్ జర్నీ. ఎప్పుడైతే మీరు థాట్ ప్రాసెస్ మార్చుకుంటారో, ఎప్పుడైతే ₹1,00,00,000 సంపాదించడానికి నేను అర్హురాల్ని అనే భావన మీరు క్రియేట్ చేసుకుంటారో, మీ భయాల్ని దాటుకుంటూ వెళ్ళి, మీ లిమిటింగ్ బిలీఫ్స్ని దాటుకుంటూ వెళ్ళి, మీ సెల్ఫ్ డౌట్స్ని దాటుకుంటూ వెళ్తారో మీరు ఖచ్చితంగా 1 crore in 365 days పక్కా సాధిస్తారు. మీరు కామెంట్ బాక్స్లో అగైన్ 1 crore in 365 days అని చెప్పి మీ బెస్ట్ ఫ్రెండ్కి ఈ వీడియో సిరీస్ మొత్తాన్ని షేర్ చేయండి. మీరు 5th వీడియోనే కాదు 4, 3, 2, 1 కూడా మళ్ళీ చూసి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బిల్డ్ చేసుకోండి. మీరు ఇంకా గ్రోత్ సాధించాలి, మీకు పర్సనల్గా సపోర్ట్ కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి నాతో పర్సనల్గా మీరు కనెక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నన్ను పర్సనల్గా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు కనెక్ట్ అవ్వచ్చు, నన్ను పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే మీరందరూ ఇక్కడ వరకు చూశారు కాబట్టి మీకోసం 2 hour ఫ్రీ మైండ్ఫుల్ మిలీనియర్ అనే మాస్టర్ క్లాస్ నేను కండక్ట్ చేస్తున్నాను. మీ అనుకున్న లక్ష్యాలు ఎలా సాధించాలి, హెల్త్, వెల్త్, కెరియర్, బిజినెస్, రిలేషన్షిప్లో గ్రోత్ ఎలా సాధించాలి, అనుకున్న లక్ష్యాలు ఎలా సాధించాలి, తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా హ్యాపీగా, హెల్తీగా, సక్సెస్ఫుల్గా ఉండాలనేది నా కోరిక. సో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవ్వచ్చు. సో మీరు డైరెక్ట్గా అయినా కనెక్ట్ అవ్వచ్చు, లేదు మీకు డైరెక్ట్గా కుదరకపోతే మీరు ఈ ప్రోగ్రాంలో అయినా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ మీ. బై.